డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట గాయత్రీదేవి అలంకరణలో పెద్దమ్మ తల్లి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు కావడంతో కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన మండపేట ఎడిదరోడ్డులో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. రెండవ రోజు శుక్రవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి భక్తులందరితో గణపతి పూజ, లక్ష కుంకుమార్చన, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అయినవెల్లి నాగభూషణం పూజాది కార్యక్రమాలు నిర్వహించగా సుమారు 1000 మంది మహిళల ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు మీడియాతో మాట్లాడుతూ, నేడు పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మోకిల భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆలయం వద్ద అల్పాహారం ఏర్పాట్లు చేస్తున్నట్లు పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ వాలిన వీరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతిన శ్రీనివాస్, అడ్డాల సత్యబాబు, గనిశెట్టి శ్రీనివాసరావు, డ్రైవర్ శివ, విభావన వృషి, ఆలయం వాలంటీర్ సేవకులు పాల్గొన్నారు. సంసరణాం తుంసాం సర్వదో జయమంగళం దేవరస్యామో హృదయస్థో జనార్దనః హర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భవాని గారికి కూడా వాళ్ళ భక్త బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 27 సంవత్సరం నేను భవానీ మాల ధరించి 1997లో 11 రోజులు చేశాను. 1999లో 41 రోజుకి కూడా మన గ్రామంలో నేను 41 రోజు కూడా భవానీ దీక్ష పట్టాను. ఇప్పుడంటే మనకి ఎండలు ఎలా కాకుండా వెంకటబాబు మాల కూడా ధరించడం జరుగుతుంది. 10 సంవత్సరాలు పూర్తయిన ఈ సంవత్సరంతో వెంకటబాబు మాల కూడా వేసుకోవడం జరిగింది నాకు. అయితే ఇవన్నీ చేసుకుంటా వస్తున్నాను, చేసుకుంటా జై దుర్గా భవానీకి, గాయత్రీదేవి మాతాకు జై భవానీ. మరి గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈశ్వరంగా అమ్మవారి పూజలు ఇక్కడ చాలా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా దేవీ నవరాత్రులు అది ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రసిద్ధి చెందిందమ్మ. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కావాలని చెప్పి అందరూ కూడా ఇక్కడ వచ్చి మరి దర్శనం చేసుకుని వెళ్ళినట్టునే కూడా ఏదన్నా మొక్కుకుంటే ఆ మొక్కులు తీర్చే తల్లిగా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. ప్రతి దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారు పూజలు మరి విశేషంగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. మండలం ఏడుద గ్రామంలో వేయించినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు రెండో రోజు అమ్మవారి యొక్క అవతారం గాయత్రీదేవి అవతారం. ప్రత్యేకంగా ఈరోజు భక్తుల చేత భవానీల చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే నిప్పుల గుండం కూడా తొక్కడం జరుగుతుంది. అమ్మవారి యొక్క ఈ 9 రోజులు ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రత్యేకంగా ఉదయం అమ్మవారిని పంచామృత అభిషేకము, కుంకుమ పూజ, అనంతరం భక్తుల చేత దర్శనాలు, సాయంత్రం ప్రదోష సమయంలో మరలా గణపతి పూజ, అమ్మవారికి కుంకుమ పూజ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా భక్తుల చేత సామూహికంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకం ఏమిటయా అంటే శుక్రవారం దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు శుక్రవారం గాయత్రీదేవి అవతారం. ఈరోజు భక్తులందరి చేత కూడా సామూహికంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం చేయించడం జరుగుతుంది.